కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోమూరి ప్రతాప్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో మద్యం సేవించి గొడవలు సృష్టిస్తున్నారని, బాధ్యతాయుత పదవిలో బూతు మాటలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. జనగామలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రముఖులు పెద్దలు ఉన్నారు, వాళ్ళ ముందు అదొక మాట. రెండవది అక్కడ మా డీసీపీ గారు ఉన్నారు, అదేవిధంగా రాకేష్ అని మా రాష్ట్ర యూత్ కమిటీ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి రాకేష్ ఒక దళితుడు. ఆ దళితులను చూపించుకుంటూ మేము తెలంగాణ సాధించుకున్నాం. మా కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఆమె ఇచ్చింది తెలంగాణ. చరిత్ర చదువుకునే మాకు తెలివి లేదా? నీకు చరిత్ర నీకు అవగాహన చేసుకునే శక్తి లేదా? వర్తమానాన్ని అవగాహన చేసే శక్తి లేదా? అక్కడ వచ్చి అనుభవించుతున్నది నువ్వు. ఈరోజు తెలంగాణ వచ్చింది, ఈరోజు నువ్వు బీఆర్ఎస్ నుంచి బీఫామ్ తీసినావంటే అది మా ఆశీర్వాదం. ఈ తెలంగాణ ప్రజల యొక్క బ్లెస్సింగ్స్తోని నువ్వు ఒక మోసగాడి నువ్వు వచ్చినావు తప్ప నిన్నే స్టార్ట్ అయింది. ఇది ఉంటుంది, నీ టర్మ్ అయిపోయేదాకా ఉంటుంది, నువ్వు రుజువు చేసేదాకా ఉంటుంది.